సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, అఖండ మూవీ రిలీజ్ అవబోతోంది అని అంటే ప్రేక్షకులంతా కూడా సంతోషించే సమయంలో అది మళ్ళీ తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు నిలిపివేయబడింది అని చెప్పి మనం న్యూస్ అయితే విన్నాము. అసలు అంటే ఎందుకని? ఇవన్నీ కూడా మైథలాజికల్ మూవీస్, ఒక రకంగా పురాణానికి సంబంధించిన స్టోరీస్. ముఖ్యంగా మనం అఖండలో చూసినట్లయితే అంత అఘోరాలకు సంబంధించి, శివతత్వానికి సంబంధించిన స్టోరీ అంతా కూడా విన్నాం. ఇంకా దానికి రిలేటెడ్ గానే ఇందులో కూడా స్టోరీ ఉండబోతోంది. మరి అంటే ఏం దృష్టిలో ఉంచుకొని ఇది నిలిపివేయబడింది, దాని గురించి వివరణ ఇవ్వండి. సినిమా అనేది కేవలం ఆర్థిక లావాదేవీల వల్ల నిలిపివేయబడింది అని అన్నారు. కోర్టు, హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు ఎవరికో 20 కోట్లు ఇవ్వాలని ఏదో సంథింగ్ అది న్యూస్. బట్ దట్ విల్ బి సాల్వ్డ్. ఎందుకంటే ఈ సినిమాలో మైథలాజికల్ పాత్రలు, ఉగ్ర పాత్రలు అని చెప్పి దానికోసం కాదు, ఆ పాత్రలు వచ్చి నిలిపేసినాయి, శివుడు వచ్చి నిలిపేశాడు, అలాంటివి ఏముండవు. ఓన్లీ టెంపరీగా ఆర్థిక ఇబ్బందులు, కొట్లాటలు, మానవ కలి ప్రభావం, దానివల్ల మామూలుగా వచ్చింది, దాన్ని కట్టేస్తారు వీళ్ళు, అయిపోతుంది. సినిమా మాత్రం ఇన్ టైం రిలీజ్ అయిపోద్ది, అందులో డౌటే లేదు. చూసుకోవాల్స్తే సినిమా ఇన్ టైమ్ ఇట్ విల్ బి రిలీజ్. దట్ ఈస్ ద కాలభైరవుడి మహిమ, అఘోరి మహిమ. ఇందులో బాలకృష్ణ గారు అఖండ 2లో ఆయన అఘోరిగా వేశారు, అఖండ 1లో కూడా వేశారు. అసలు ఫస్ట్ మనకి అఘోరి మీద చాలా మందికి పాపం అపోహలు ఉన్నాయి, అది తొలగించాలి మనం. ఆ ఘోరా, ఆ అంటే నెగేషన్ కాదు, ఘోరా టెర్రబుల్ అంటే భయంకరమైన, అంటే భయంకరమైనది కాని వాళ్ళనే అఘోరాలు అంటారు. భయంకరమైనది కానివారు, కానీ వాళ్ళ రూపం రివర్స్ లో అనుకుంటాం కదా గురుజీ. అవును, అదే మరి జనం అలా చేసి పాపం అపోహలు వచ్చేసినాయి వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారు జనం, బాబోయ్ వీళ్ళ ఘోరమైన రూపం, ఆ తర్వాత వీళ్ళు కపాల మాలలు వేసుకుంటారు, వీళ్ళు వచ్చి చెప్తున్నారు కదా మేము మందు తాగుతాము, శవాలను తింటాము, శవాలతో ఇంకా పుర్రెలో తింటారు. ఎస్, అందరూ కాదు, పుర్రెలు అనేటటువంటిది అదేం బ్యాడ్ కాదు. అది కపాలము అనేది, వీళ్ళు శివుడిని పూజ చేస్తారు కాబట్టి కపాలములో మంచినీళ్ళు తాగుతారు, కపాలములో అన్నం తింటారు కొంతమంది. దానికి అది సాంప్రదాయంలో ఒక భాగం. అలాగే కపాలం పట్టుకొని తాండవ డ్యాన్స్ చేస్తారు. ఎందుకంటే అసలు ఫస్ట్ ఈ అఘోరి ఎవరు, అసలు అఘోరి సిస్టమ్ కనిపెట్టింది ఎవరు అంటే అది చెప్పట్లేదు ఎవరు జనం. ముందు అందరూ మాంసాలు తింటారు, శవాలతో సంభోగం చేస్తారు, ఇట్లా పిచ్చి పిచ్చి అన్నీ చెప్పి అఘోర మీద ఉన్న సిస్టమ్ మీద ఉన్నటువంటి గొప్పతనాన్ని పాడు చేశారు. అసలు సాక్షాత్తు పరమశివుడే 16వ శతాబ్దంలో ఆ కేనారాం కేనారాం బాబా అని చెప్పి ఇప్పుడు గూగుల్లో కొడితే వస్తుంది, వారణాసిలో ఆశ్రమం పెట్టారు. స్వామి విమలానంద అఘోరి అని ఉండేవారు. ఆయన కూడా ఈయన శిష్యుడు. ఆయన శవం మీద సాధన చేసేవారు, శవాన్ని ఇంత పైకి లేచేది. వాళ్ళు ఒరిజినల్ అఘోరీస్. తర్వాత అఘోరి అంటే ఏంటంటే శివుణ్ణి సాధనలో చేసుకుంటారు. వాళ్ళకి ఈ మానవ జీవితాలు, ఈ మానవ సంబంధాలు, నీకు డౌట్ రావచ్చు, అందరూ మనకులాగే గృహస్థాశ్రమంలో ఉండి సమాజంలో ఉంటూ మనం కూడా శివుడు చేస్తున్నాం, వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా అని. అయితే మనకి మోక్షం రావడానికి దగ్గర మనకి ఇంకొక 100 యుగాలు పడుతుంది. 100 యుగాలే, ఒక జన్మ 2 జన్మలు కాదు. వాళ్ళకి అంత ఓపిక లేదు కాబట్టి. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇవన్నీ అయిపోయినాయా ఈ యుగాలు? అంటే వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అఘోరి. సాక్రిఫైస్ చేస్తారు, సుఖాలను సాక్రిఫైస్ చేస్తారు, బంధాలను సాక్రిఫైస్ చేస్తారు, తల్లిదండ్రులను వదిలేసుకుంటారు. ఉదాహరణకి సాక్షాత్తు పరమశివుడైనటువంటి ఆనందమూర్తి గారు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు 10,000 మంది అవధూతలను తయారు చేశారు. ఇప్పుడు గూగుల్లో కొట్టుకుంటే చూసుకుంటే వస్తుంది ఆనంద్ మార్గాశ్రమాన్ని. అందరూ మనకలాగే చదువుకొని మాస్టర్స్ డిగ్రీ కోసం ఫారిన్ పంపించాలని అందరూ తల్లిదండ్రులు వీసాలు అవన్నీ రెడీ చేస్తే గురువు గారిని, బాబా గారిని చూసి ఆనందమూర్తి గారిని ఒక్కసారే వెంటనే నాకొద్దు, ఇంకా ఈ జన్మ వద్దు, నాకు మళ్ళీ నేను కొన్ని జన్మలు ఎత్తాలా, నేను ఈ నాకు మోక్షం రావాలా అని శిష్యులు అయిపోయారు. అదే విధంగా స్వామి వివేకానంద కూడా రామకృష్ణ పరమహంసకి ఐసిఎస్ ఆఫీసర్, అంటే ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ కలెక్టర్గా చేయాల్సినటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసకి శిష్యుడు అయిపోయాడు అన్ని వదిలేసి. ఎంతో అమెరికాలో వెళ్ళి వీళ్ళు ఎంతో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి అందరూ సంపాదించినట్టు ఉండొచ్చు, కానీ
4 చపాతీలు, ఎండిపోయిన చపాతీలని 4 రోజులు నీళ్ళల్లో నానబెట్టుకొని తిని స్వామి వివేకానందుడు ఈ రోజున చేశాడు కాబట్టి, త్యాగం చేశాడు కాబట్టే ఈ రోజున రామకృష్ణ మఠ్ ఆశ్రమాలు అవన్నీ అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. కాబట్టి త్యాగం అనేది అఘోర డ్రెస్ వేసుకుంటేనే కాదు. స్వామి వివేకానంద ఒక అఘోర, ప్రభాత్ రంజన్ సర్కార్ ఒక శివుడు అంశ, శివుడు ఆయన. కాబట్టి అందువల్లనే వీళ్ళంతా అవధూతలు. ఆచార్య అవధూత అని పేరుంటుంది. ఆచార్య ప్రీతోషానంద అవధూత, ఆచార్య సవితానంద అవధూత, ఇలా పేర్లు ఉంటాయి వీళ్ళకి. ఈ అఘోరీ సిస్టంలో ఈ కేనారాం గారు ఏం చేశారంటే, అక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటి అందరూ కాశీ వెళ్ళి చూసుకోవచ్చు. కాశీ నడిబొడ్డున ఉంది అది ఆశ్రమం. అక్కడ ఏ మందు తాగరు, ఏ శవాలతో తినరు, ఏ శవాల్ని ఇచ్చేయరు. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఏకాంతంగా ఉండాల. ఈ గురువు గారిని చూసుకుంటారు, వెంటనే వాళ్ళకి రియలైజేషన్ వచ్చేస్తుంది, సెల్ఫ్ రియలైజేషన్. అనవసరంగా మనం పునరపి జననం పునరపి మననం పునరపి జఠరే జననీ శయనం నహి నహి రక్షతు డుకృంకరణే గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్యుల వారే సాక్షాత్తు శివుడిగా వచ్చి చెప్పారు కాబట్టి వేస్ట్ చేసుకోకనైనా ఈ జన్మని, సుఖాలకొద్దు, కమన్ కమన్ మోక్షం తెచ్చేసుకో, కమ్ టు ద మెయిన్ పాయింట్, గోల్కి వచ్చేసే అని చెప్పాడు శంకరాచార్యులు వారు. ఆ విధంగా వీళ్ళు అఘోరీలు ఏంటంటే ఈ గురుదేవుల్ని చూసి మాకు మళ్ళీ ఇలాంటి గురువు దొరకడు. ఎందుకంటే ఇప్పుడు మనం రాముడిని మిస్ అయ్యామమ్మా, శ్రీరామచంద్రుని త్రేతాయుగంలో మిస్ అయ్యాం, దొరకట్లా. కృష్ణుడు ద్వాపరయుగంలో మిస్ అయ్యాం, దొరకట్లా. మరి అలా మళ్ళీ ఆయన ఆనందమూర్తి గారుగా వచ్చినప్పుడు అప్పుడు దొరికారు. మళ్ళీ ఇప్పుడు లేరు, ఆయన ఫిజికల్ బాడీ 1991లో వదిలేశారు. ఎలా అంటే ఒక మహాత్ముడి అవతారం ఎత్తేటప్పుడు, శ్రీరామచంద్రమూర్తి అవతారం ఎత్తినప్పుడు ఋషులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, సిగ్నల్స్ వచ్చేసినాయి ఆయనకి, మీరాబాయికి, సక్కుబాయికి కృష్ణుడు అవతారం ఎత్తినప్పుడు, ఈ శబరిమాతకి, వీళ్ళందరికీ మహాత్మ అవతారం వస్తున్నాడు అని సిగ్నల్స్ వచ్చేస్తాయి. ఆ విధంగా ఈ అఘోరీలందరూ ఎవరో కాదు, ఋషులు వీళ్ళంతా, నిజమైన అఘోరీలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గొప్ప అవతారం, స్వామివారి అవతారం వచ్చాడు కాబట్టి శివుడిని భూమి మీద తిరిగాడు, మనం అఘోరీల ఇంకా మన జీవితాన్ని త్యాగం చేసేయాలని వస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంటే సంసారం, పెళ్ళం పిల్లలు వీళ్ళందరూ ఉంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అడవులకు పోతారు. అంటే ఇక్కడ అందరికీ ఒక దురభిప్రాయం కూడా ఉంది. అందరూ హిమాలయాల పర్వతాల కన్ఫ్యూజన్, హిమాలయాలు పోతారా అని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా ఎవరు చెప్పినా హిమాలయాల్లో ఉంటారు, ఈ కుంభమేళాకు వస్తారు, మాయమైపోతారు, గాలిలో వస్తారు, మళ్ళీ బుడికి మాయమైపోతారు, డిప్ చేసుకొని స్నానం చేసి అంటారు. నో, ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళు మనకులాగే ట్రైన్లో వస్తారు, వాళ్ళు మనకులాగే ఫ్లైట్లో వస్తారు. వాళ్ళు అక్కడికి వస్తారు కుంభమేళాలో, నేనున్నాను అక్కడ కుంభమేళా ఓపెనింగ్ రోజున, ఫస్ట్ రోజున వాళ్ళకు ఒక ఘాట్ ఇస్తారు. అంటే అక్కడ కాషాయ బట్టలు, నేను కూడా అలాగే అనుకునేవాడిని. అఘోరా వీళ్ళంతా కాషాయ బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కరిని అఘోరనేమో, బూడిద రాసేసుకుంటారు వాళ్ళు, నాగసాధువులు. ఇక్కడ గిర్నార్ దగ్గర కూడా జరుగుతుంది, దత్తాత్రేయుడి గుడి. అసలు నీకు విచిత్రం ఏంటంటే ఫస్ట్ అఘోరి ప్రపంచానికి ఎవరంటే సాక్షాత్ పరమేశ్వరుడు. ఈ కుంభమేళా జరిగేటప్పుడు ఫస్ట్ స్నానం ప్రతి సంవత్సరం, కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలు కుంభమేళా, మళ్ళీ చిన్న చిన్న అర్ధ కుంభమేళా ఇవి జరుగుతాయి కదా. ఆ గంగా, యమున, సరస్వతి, ప్రయాగలో జరిగేటటువంటి కుంభమేళాలో ఫస్ట్ స్నానం చేసేది దత్తాత్రేయ స్వాములు వారు. ఆయన అఘోర, ఉన్మత్త వేష రూపాయ. దత్తాత్రేయుడు ఉన్మత్త వేషంలో వస్తాడు. ఆయన అఘోరి, ఘోర. మనం నమ్మకం చమకంలో శివుణ్ణి ప్రార్థిస్తూ ఓం ఘోర ఘోరతరేభ్యో ఘోరేభ్యో ఘోరతరేభ్యో, అఘోరం ఘోరము రెండు ఆయనే అంటాం. కాబట్టి ఈ కుంభమేళాలకు ఈ హిమాలయ పర్వతాల్లో ఉంటారనుకోవడం తప్పు. వాళ్ళు ఎక్కడైనా అడవుల్లో చేసుకోవచ్చు, హిమాలయాల్లో చేసుకోవచ్చు, లేకపోతే మన చుట్టూ సొసైటీలోనే తలుపులు వేసుకొని, మనకులా ఎవరికి చెప్పరు, తలుపులు వేసుకొని చేసుకోవచ్చు. చేసుకొని ఏం చేస్తారంటే వాళ్ళంతా సాధన చేసుకుంటారు. చేసుకుని పాపం అడవుల్లో, మా హిమాలయ పర్వతాల్లో ఉన్న వాళ్ళకి దొరకవు కాబట్టి రుద్రాక్ష చెట్లు ఉంటాయి కదా, అవి కూడా పళ్ళే అనమాట. ఆ చెట్లు పళ్ళు గింజలు ఉన్నటువంటి దాన్ని మామూలుగా కాయలు ఒకేసారి బస్తాలు వేసుకెళ్తే మోసుకోలేరు కాబట్టి దండలు వేసేసుకొని ఆ కన్నం పెట్టేసి దానికి అన్ని దండలుగా గుచ్చుకొని వీళ్ళు మెడలో వేసుకుంటూ వస్తూ తింటూ మరి టిఫిన్ సెంటర్లు అవి దొరకవు కదా దారిలో, అడవుల్లో. అందుకని అవి తింటూ ఆకులు దొరికితే ఆకులు ఇవి, కొంతమంది చచ్చిపోతారు కూడా అలాగా, వాళ్ళకి తిండి లేదు పాపం, ఆ రుద్రాక్ష పుస్తలతో అలాగే చచ్చిపోతారు. కానీ తపస్సుల్లో ఉంటే ఏళ్ళ తరబడి తినకుండా ఉంటారు అని అంటారు కదా గురుగారు. అంటే అది కొంత లిమిట్ వరకు మనం కూడా ఉండగలం. పొట్టి శ్రీరాములు గారు చాలా రోజుల వరకు ఫుడ్ లేకుండా చాలా మంది నిరాహార దీక్షలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాటర్ లేకుండా ఉండలేరు. అలాగా డీవియేషన్స్ వాళ్ళకి కొంత లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఆ లిమిటేషన్స్ వరకు, ఇప్పుడు అఘోరీలే కాదు, మామూలు మానవుడు కూడా. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చూపించగలను. ఈ రోజున మన చుక్కా రామయ్య గారు 100 సంవత్సరాలు బతికారు మొన్నటితో. అంటే ఐఐటి అంటే పేరు ఆయనకి, ప్రిన్సిపల్ గారు.
మంచి ఆహారపు అలవాట్లు మా గురువుగారు కాబట్టి, మా ప్రిన్సిపల్ కాబట్టి మేము చూసాం కళ్ళతో. అలా వాళ్ళు ఈ ఋషులంతా కూడా వెజిటబుల్స్ తినేవారు. ఇప్పుడు హిమాలయాల్లో అఘోరీలు, గోరీలు ఏం తింటారా అంటే వీళ్ళు చెప్తున్నారు మటన్లు తింటారు, చికెన్లు తింటారు, మటన్ మాంసం తాగుతారు, మందు తాగుతారు, ఇవన్నీ నాన్సెన్స్. అక్కడ అడవుల్లో ఉండే హిమాలయ యోగులు కానీ ఎవరైనా కానీ వీళ్ళు ఆకులు, అక్కడ దొరికే ఆకులు, అలమలు, కంద దుంపలు ఇలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల 400 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మహాభారత సమయంలో ఉన్నటువంటి వెజిటబుల్ చెట్లు ఇప్పుడు లేవు. అప్పుడు రైసులు గీసులు ఉండవు. ఇప్పుడు ఈ మధ్య కాలం వచ్చినాయి రైసులు. కాబట్టి వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, అందులో డౌట్ లేదు. కానీ వీళ్ళ వర్ణిస్తున్నట్టుగా ఇప్పుడు మహావతార్ బాబాజీ ఉన్నారు, ఆయన 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారు. ఎటర్నిటీ, ఇమ్మోర్టాలిటీ, చావు లేదు. సప్త చిరంజీవులు ఉన్నారు, మరి అశ్వత్థామకు చావు లేదు, కృపాచార్యుడికి చావు లేదు, ఉన్నారు. మరి అబద్ధాలు కాదు, మైథలాజికల్ స్టోరీస్ అనకూడదు. ఇవి నిజంగానే మహాభారతం శ్రీకృష్ణుడు ద్వారకలో పుట్టాడు, రాముడు పుట్టాడు, అశ్వత్థామను ఉదాహరణగా మనకు వదిలేశాడు, ఉన్నాడు రా బాబు మనతో పాటు అని. కృపాచార్యుడు మనతో పాటు ఉన్నాడు, మనం అడిగితే వస్తారు. కాబట్టి ఈ అఘోరిలో అఖండంగా బ్రహ్మాండంగా ఈ యొక్క ఈయన వేశారు. జటాటబీ గలజ్జల ప్రవాహ పావితస్థలి గలే బలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం ధమద్ధమద్ధమద్ధవన్ నినాదవర్వయం చకోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇలా ఆయన త్రిశూలం పెట్టి చెప్పుతుంటే ప్రాక్టీస్ కావాలి, లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక బన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోయాడంటే బాలకృష్ణ నరసింహస్వామి భక్తుడు. ఆయన తెల్లవారుజాము 3 గంటలకు లేచి వాళ్ళ నాన్నగారులాగే ఎన్టీ రామారావు గారిలా పూజలు చేసేవాడు. ఈ నరసింహస్వామి పూజ నుంచి కన్వర్ట్ అయిపోయాడు, ఇప్పుడు శివభక్తుడు అయిపోయాడు ఆయన ఈ అఘోరి పాత్రలు వేసి. కాబట్టి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ఈ రాముడు పాత్రలు, కృష్ణుడి పాత్రలు వేస్తే బ్రహ్మాండంగా సెట్ అవుతారో, అండ్ అలాగా బాలయ్య బాబు కూడా ఈ యొక్క అఘోరి పాత్ర కోసం పుట్టించాడు బ్రహ్మదేవుడు. నా విష్ణువాంశ పృథ్వీపతి, ఈ భూమిని పరిపాలించాలంటే విష్ణువంశ ఉండాలి అని రామారావు గారు, ఎన్టీఆర్ గారు ఆయన పుట్టి రాముడు కృష్ణుడిని రంజింపజేశారు మనకి. అలాగే అఘోరి పాత్ర బాలయ్య బాబు తప్ప ఇంకా నభూతో నభవిష్యతి ఇంకెవ్వరూ చేయలేరు. అందువల్ల ఇది 1000 కోట్ల రూపాయల పైన లాభాన్ని తీసుకొస్తుంది. అండ్ అఘోరిలో మనం చూడలేమేమో కూడా ఇంకా, ఎందుకంటే థర్డ్ పార్ట్ రావాలి ఇవన్నీ కూడా. సో ఈ విధంగా అఘోరి పాత్రలో ఆయన వారాణసిని చూపించారు, కాశీ. ఎక్కడికి వెళ్ళినా కాశీ లింక్ అనమాట. కాబట్టి ఆ పరమేశ్వరుడు లింక్ మెయిన్గా ఏంటంటే ఈ అఘోరికి పరమేశ్వరుడు సాక్షాత్ కాలభైరవుడిగా, సాక్షాత్ అఘోరిగా వీళ్ళు ఈ వాళ్ళ మీద ఉన్నటువంటి దురభిప్రాయాలు మనం పోగొట్టాలి. అఘోరీల మీద వాళ్ళు ప్రత్యక్షం అవుతారు, అతీత శక్తులు ఉంటాయి, ఇవేవో చెప్తారు, అదృశ్యమైపోతారు. ఇవేమీ ఉండవు, కేవలం మనకలాగా సాధన చేస్తారు. ఎవరి సాధన ఎక్కువ చేసుకుంటే వాళ్ళకి పరమేశ్వరుడు అంత తొందరగా ఏకాగ్రతతో చేస్తున్నారు, ఓకే, ఏకలక్ష్యంతో. భార్య పిల్లలు ఇవేమి లక్ష్యంతో కాకుండా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మోక్షం తథ్యమమ్మ. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.